నెల్లూరులోని పెన్నాతీరం వద్ద 3వ డివిజన్ దీన్ దయాల్ నగర్ లో అమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు సన్నావుల్లా మాట్లాడుతూ వల్లూరు ప్రమీలమ్మ జయంతి సందర్భంగా ఆమె కుమార్తె భారతీ సాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, సమాజంలో పేదలు, వికలాంగులు మరియు అనాథ పిల్లలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలనే లక్ష్యంతో షేక్ అబీద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో అందరూ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. నా పేరు ఆబిద్ హుసేన్, అమ్మా సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు భారతి అమ్మ తల్లి, వల్లూరు ప్రమీలమ్మ తల్లి జన్మదిన వేడుకగా ఈరోజు ఇక్కడ దీన్ దయాల్ నగర్ 3వ డివిజన్లో మేము అన్నదానం ఏర్పాటు చేశాము. ఈ అన్నదానానికి ఈ చుట్టుపక్కల పేద ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వల్లూరు ప్రమీలమ్మ తల్లికి ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. నా పేరు సనావుల్లా, వికలాంగుల ఐక్య సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు నగరం 3వ డివిజన్లో దీన్ దయాల్ నగర్లో అమ్మా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో భారతీ మేడం గారి అమ్మగారైనటువంటి వల్లూరు ప్రమీలమ్మ గారి జయంతి సందర్భంగా పేదలకు గొప్ప అన్నదాన కార్యక్రమం అమ్మా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అమ్మా సేవా సంఘం అనేది అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు సమాజంలో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పేదలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు, వికలాంగులు వారి జీవితాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనాథ చిన్నపిల్లలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరికీ కూడా సేవ చేయాలా అనే ఆలోచనతో అమ్మా సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు మన అమ్మా సేవా సంఘం అధ్యక్షులు ఆబిద్ భాయ్ గారు చేపట్టడం జరిగింది. వారికి ఆబిద్ భాయ్ గారికి మన అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. మల్లాంటి వాళ్ళు ఆబిద్ భాయ్ గారికి అండదండగా ఉంటే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా భారతీ మేడం గారు వారి సహాయ సహకారాలను ఆబిద్ భాయ్ గారికి అందించాలి. ఇంకా సేవా రంగంలో ఆబిద్ భాయ్ గారు ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. 3వ వార్డులో అమ్మా సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం జరుగుతున్నాం. గొప్పగా 200 మందికి భోజనాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి ఆధ్వర్యంలో. Please subscribe SS News AP.